చపాతీల కోసం కలిపిన పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ మిగిలిపోయిన పిండితో సాయంత్రం సమయంలో వేడివేడిగా ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. ఇది స్నాక్గానే కాకుండా టిఫిన్లోకైనా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడివేడిగా సాస్తో తింటే ఇంకా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలోకి అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్లు వేయటం వలన ఇవన్నీ మనకు పూర్తిగా కలిసిపోతాయి, ఎక్కడ ఉండలుగా లేకుండా. తర్వాత దీనిలోకి 3 కోడిగుడ్లను వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఫోర్క్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకును సన్నగా తరిగి ఈ తరుగును వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా వేసే క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది. మీకు నచ్చితే దీనిలోకి క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత చపాతీ చేసుకుందాము. దీనికోసం మనకు మిగిలిపోయిన చపాతీ పిండి ఉంది కదా, దీన్ని తీసుకుని మనం చపాతీలకు ఎంత ముద్దలైతే తీసుకుంటామో ఉండలుగా చేసుకోవటానికి అంతే పరిమాణంలోకి వీటిల్ని ఉండలుగా చేసుకుని తీసుకోండి. తర్వాత వీటిల్ని చపాతీలాగా చేసుకోవాలి. అయితే ఇవి వచ్చేసి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో దానికంటే కాస్త పలుచగా ఉండేలాగా చేసుకోవాలి. ఇవి కాస్త పలుచగా చేసుకోవటం వలన మనం వీటిని కాల్చుకునేటప్పుడు ఎక్కడ పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండితో కూడా చపాతీలాగా ఒత్తుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్టవ్ మనకు పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైనే పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, దీన్ని ఒక 5-6 స్పూన్లు ఈ చపాతీ పైన వేసుకోవాలి. వేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని స్పూన్తో కాస్త సర్దుకోవాలి. తర్వాత ఈ అంచులను వీడియోలో చూపిస్తున్నట్లుగా మడత పెట్టుకోవాలి. మనం 4 పక్కల అంచులను ఇలా మడిచేయాలి. మనం వేసుకున్న కోడిగుడ్డు మిశ్రమం బయటకు రాకుండా నిదానంగా వీటిని ఇలా మూసేయండి. తర్వాత దీనిపైన కొద్దిగా నూనెను వేసుకోవాలి. నూనెకు బదులుగా మీరు బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్న తర్వాత దీన్ని రెండో వైపుకు తిరగేయండి. ఇలా రెండో వైపు కూడా కాస్త రంగు మారేంత వరకు కాలనివ్వండి. ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు దీన్ని కాల్చుకుని తీసుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత 4 వైపులా అంచులను కూడా కాస్త కాల్చుకుని తీసుకోండి. లేదంటే అంచుల వెంట మనకు తినేటప్పుడు పిండి పిండిగా అనిపిస్తుంది. ఇలానే సన్నని మంట మీద దీన్ని నిదానంగా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకుని తీసుకున్న తర్వాత పెనం పైన మరొక చపాతీని వేసుకుని కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోండి. 4 వైపులా అంచులను మూసేసి నూనె వేసి సన్నని మంట మీద నిదానంగా అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన మొత్తాన్ని కూడా కాల్చుకుని తీసుకోండి. వీటిల్ని నిదానంగా సన్నని మంట మీద కాల్చుకుని తీసుకుంటే లోపల వరకు మంచిగా కాలి పచ్చిదనం లేకుండా ఉంటాయి. అంతేనండి, మిగిలిపోయిన చపాతీ పిండితో ఎంతో రుచిగా ఉండే వేడి వేడి స్నాక్ మనకు తయారైపోతుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా దీని రుచి నచ్చుతుంది. ఈసారి ఇంట్లో చపాతీలకు కలిపిన పిండి మిగిలిపోతే ఇలా స్నాక్ చేసేయండి. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.